హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హిడెన్ ఫేస్ రివీల్స్ మోర్. నాలా బ్యూటీ పార్లర్స్ లో వ్యాక్సిన్ చేయించుకోవడానికి భయపడే అమ్మాయిల్లో చాలా మంది ఉంటారు కదా. వాళ్ళ కోసం నేను ఒక బెస్ట్ ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. నేను ఈ ప్రోడక్ట్ ని లాస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నా అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎస్, ఇది ఒక ట్రిమ్మర్ ఫ్రమ్ అగారో. ఈ ట్రిమ్మర్ లో మనకి 3 parts ఉంటాయి అండ్ దీని ఆన్ ఆఫ్ ఎలా అంటే అక్కడ 0 and 1 అనే నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. 0 అంటే ఆఫ్ అని, 1 అంటే ఆన్ అని దాని అర్థం. ఇది ఫస్ట్ బ్లేడ్. ఆ ఫస్ట్ బ్లేడ్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. ఆ ఫస్ట్ బ్లేడ్ అనేది చాలా యూస్ఫుల్. ఎవరికైతే ఫేస్ హెయిర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ ట్రిమ్మర్ బెస్ట్ యూజ్ అని చెప్పొచ్చు. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. నేనైతే నా హ్యాండ్ మీద ట్రై చేస్తున్నా, ఒకసారి చూడండి అది ఎలా యూజ్ అవుతుందో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ట్రిమ్ చేసుకునే ముందు మన స్కిన్ మీద ఎలాంటి లిక్విడ్ లైక్ వాటర్ అనేది లేకుండా చూసుకోండి. ఎందుకంటే ట్రిమ్మర్ అనేది ఎలక్ట్రిక్ రిలేటెడ్ కాబట్టి వాటర్ లేకుండా లైక్ డ్రై స్కిన్ మీద మీరు ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం హెయిర్ ఫాలిక్యూల్స్ అన్నీ పోయి క్లియర్ అయిపోయింది. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ బ్లేడ్. ఏంటిది ఫిక్స్ అవ్వట్లేదు అని చూస్తున్నారా? అది ఇంకో పార్ట్ ఉంది, అది ఓపెన్ చేసి సెకండ్ బ్లేడ్ ని ఫిక్స్ చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బ్లేడ్ ఇన్ దిస్ ట్రిమ్మర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా ఈజీగా ట్రిమ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. హోల్ బాడీ లైక్ లెగ్స్ మీద ఉన్న హెయిర్, హ్యాండ్స్ మీద ఉన్న హెయిర్ అండ్ మోర్ ఓవర్ అండర్ ఆర్మ్స్, సో ప్రైవేట్ పార్ట్స్లో ఉన్న హెయిర్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ఈ బ్లేడ్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ లెట్స్ సే హౌ ఇట్ వర్క్స్. నేను దీన్ని హ్యాండ్ మీద ట్రై చేస్తున్నా చూడండి. అక్కడున్న హెయిర్ మొత్తం క్లియర్ చేస్తే ఆ ట్రిమ్మర్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒకసారి ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని డేస్కి హెయిర్ గ్రో అవుతుందని కూడా అడగచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. లైక్ హెయిర్ అనేది గ్రోత్ ఫాస్ట్గా ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా గ్రో అవుతుంది. నాకైతే అట్లీస్ట్ 20 days పడుతుంది మళ్ళీ రీగ్రోత్ రావడానికి. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ బ్లేడ్. ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. లెఫ్ట్ అండ్ రైట్ 2 sides కూడా మనకి బ్లేడ్స్ వచ్చాయి. ఇది ఐబ్రోస్కి యూజ్ చేయడానికి. నేనైతే పర్సనల్లీ దీన్ని యూజ్ చేయొద్దనే చెప్తా. ఎందుకంటే మనం హోల్ బాడీలో ఐస్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. సో రిస్క్ ఎందుకనేసి నేనైతే ఆ బ్లేడ్ని యూజ్ చేయనప్పటికే. అండ్ ఎస్, ట్రిమ్మర్ని క్లీన్ చేయడానికి ఒక చిన్న బ్రష్ కూడా ఇస్తాడు. మొత్తం పార్ట్స్ అన్ని రిమూవ్ చేసి అందులోని మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఛార్జింగ్ పార్ట్. వాడు ఒక ఛార్జర్ వైర్ అనేది కూడా ఇస్తాడు. ఆ ఛార్జర్ వైర్ని ట్రిమ్మర్ వెనక సైడ్ మనకు ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్కి కనెక్ట్ చేసి మనం ఛార్జ్ చేసుకోవడమే. ఛార్జింగ్కి రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇది 8:1 రేషియో. 8 hours మనం ఛార్జ్ చేస్తే ట్రిమ్మింగ్ అనేది 1 hour వరకు వస్తుంది. మన హోల్ బాడీని ట్రిమ్ చేసుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 45 minutes అయితే సరిపోతుంది. అండ్ ఎలానో ఛార్జింగ్కి 8 hours పడుతుంది కదా అని మీరు పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టేసి మార్నింగ్ లేచాక చూసుకుందాంలే అని వదిలేయకండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీకి రిలేటెడ్ కాబట్టి అలా ఎప్పుడు చేయకండి మీరైతే. సో ఎప్పుడైనా మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు డే టైంలోనే దాన్ని ఛార్జ్ పెట్టండి. లైక్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నట్టు వదిలేయండి. మీరు ఛార్జింగ్ పెట్టగానే అక్కడ రెడ్ లైట్ అనేది ఒకటి ఆన్ అవుతుంది. సో ఇట్ ఇండికేట్స్ ఛార్జింగ్ అనేది వర్క్ అవుతుందని. ట్రిమ్మర్ యూజ్ చేసే వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ట్రిమ్మర్ ఎప్పుడు కూడా కింద పడేటట్టు చూసుకోకండి. వన్స్ ట్రిమ్మర్ కింద పడిపోయింది అంటే అది అంత ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వదు. మనకి ఇక్కడ ఒక వారంటీ కార్డ్ కూడా ఇస్తాడు. వారంటీ కార్డ్ని స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అనేవి మనం లాగిన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి అట్లీస్ట్ 1 year వరకు కూడా మనకు వారంటీ అనేది ఉంటుంది. అండ్ ఇది నేను మింత్రాలో పర్చేస్ చేసా. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 899 rupees. హోప్ దిస్ ప్రోడక్ట్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిడెన్ ఫేస్ రివీల్స్.